అన్న ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఆ, నా ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో డెవలప్ చేయడం విధానం కానీ కంపెనీస్ తీసుకొచ్చే విధానం చూసాం కదా. సో అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏమన్నా డెవలప్ చేసే అవకాశాలు, అది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ పైన నాకు అంత ఎందుకంటే తనకు ఎక్స్పీరియన్స్ అయితే అంత లేదు. బట్ మేబీ ఎందుకంటే తండ్రికి ఉన్న ఎక్స్పీరియన్స్ని మేబీ యూటిలైజ్ చేసుకొని మేబీ చేస్తారేమో అని అనుకుంటున్నాను అలా. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకి? బాలయ్య గతంలో చూసిన విధంగా మెజారిటీ అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆలోచించిన విధంగా ప్రజల విధంగా ఆలోచించారు. మేబీ ఈసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతో మేబీ వస్తే రావచ్చు. ఓకే. అండ్ ఇంకొక విషయం, టీడీపీ రావాలని మీరు కోరుకుంటున్నారు, వన్ రీజన్ చెప్పండి ఎందుకు? మెయిన్గా యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ డెవలప్ అవుతుంది ఒక చిన్న ఆశ. ఎందుకంటే మా తోటి కొలీగ్స్ ఉన్నారు. టు బీ ఆనెస్ట్ ఐఎమ్ తెలంగాణ, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళకు ప్లస్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అంతే. ఎందుకంటే నేను కనుక్కున్న ఫ్రెండ్స్ని కూడా కనుక్కున్నాను, వాళ్ళు కూడా తను వస్తే ప్లస్ అవుతుందేమో అని ఆశ వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? అవకాశవాదులు. ఐటీ మినిస్టర్ ఐటీ ఏమైనా డెవలప్ చేస్తా అంటారా గుడివాడ అమర్నాథ్? నో కమెంట్స్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఓకే. అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? అంటే డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నారండి. జస్ట్ సీఎంగా బెస్ట్ ఎవరు? చంద్రబాబు. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? అంటే ఇప్పుడు వీళ్ళకైతే ఇప్పుడు జగన్ గారికి ఎందుకు వేశారంటే ఆయన ఒక ఛాన్స్ కావాలనేసి తీసుకున్నారనమాట. సో ఆయన బాగా చేశారులే కానివ్వండి, కొన్ని చోట్ల వెనకబడిపోయాడు, క్యాపిటల్ సిటీ లేదు అలాంటి విషయాల మీద. సో చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీతో వచ్చినప్పుడు ఎలా అయితే అమరావతిలో పునాది వేసాడో అది అలాగే ఆగిపోయింది. సో అది మళ్ళీ రీడెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చాం. సో అది చంద్రబాబు నాయుడు వస్తే క్యాపిటల్ అంటే కొంచెం సోర్సెస్ ఉంటాయన్నమాట, ఆయన అన్ని డెవలప్ చేస్తాడనేసి ఒక నమ్మకం. సో పోలవరం అలానే ఆగిపోయింది. సో చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఆయన ఎక్స్పీరియన్స్కి మళ్ళీ తీసుకురాగలుగుతాడు, ఆ గ్యాప్ని కవర్ చేయగలుగుతాడు అనేసి అభిప్రాయం. నారా లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా తెలియదన్న ఆయన ఏమో ఒకసారి ఛాన్స్ అంటే జగన్ అన్నకి ఇచ్చారు, ఒకసారి మంగళగిరి పీపుల్ వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది. అండ్ బాలయ్య బాబు నాకైతే ఇష్టంలే కానివ్వండి, కానీ పాలిటిక్స్ విషయంలో మైనసే. అండ్ జగన్ పాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదన్న. అంటే జగన్ గారు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వీళ్ళు మన ఎవరైతే వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి బాగా చేశారు. బట్ యూత్కి వాళ్ళకి వచ్చేసరికి కొంచెం వెనకబడినట్టు అనిపిస్తుంది. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? యాక్చువల్గా రోజా గారి నియోజకవర్గమే. ఓకే, వాళ్ళిద్దరూ వాళ్ళు పని చేసుకుంటున్నారు, కాకపోతే వాళ్ళు చేశారు, ఎంతో కొంత చేస్తుంటారు, కాకపోతే కొంచెం వాళ్ళు వర్డ్స్ అవి కొంచెం. ఒక్క ముక్కలో జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు. ఎందుకు సార్? డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కుంటుపడిపోయింది, అది అధోగతికి పాడేసింది, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కనుక వస్తే ఏదైనా బాగు చేయగలడు. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వస్తే ఏపీని బాగు చేసేవాడే లేడు అసలు. ఎందుకు మీకు చంద్రబాబు గారి మీద ఎందుకు అంత నమ్మకము? నమ్మకం ఏంటి, చేశాడు కదా, డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ చేశాడు, ఎన్నో వనరులు కల్పించాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఉండాలి కంపల్సరీ. ఏదో ఒక ఛాన్స్ అని తీసుకుని మొత్తం అల్లకల్లోలం చేసేసాడు అంతే. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? అప్కమింగ్ దట్స్ సీఎం అనుకోవచ్చా? నో ఫ్యూచర్ ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. చంద్రబాబు నాయుడు విల్ నాట్ డై, హీ విల్ బీ దేర్. చంద్రబాబు నాయుడుకి బెంపరం ఉంది, మనోశక్తి ఉంది. 52 రోజులు లోపల పెట్టినా కూడా ఆయన చెక్కు చెదరలేని మనిషి. అది కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? అన్నెసరీగా మాట్లాడకూడదు అంతే. ఐటీ మినిస్టర్ వర్క్ బాగా చేస్తున్నాడు సార్ గుడివాడ అమర్నాథ్. ఎవరండి? ఆయనకి ఐటీ రాయమని రాదు, ఇంకేం రాస్తారండి, ఆయన వదిలేండి. జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబు. మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి వేస్తారు?
డైరెక్ట్ చంద్రబాబు. బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? ఆ? బాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు? అన్టచ్డ్ హీరో. ఓకే. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు? ఇంకా ఆయన తప్ప ఇంకెవరు డెవలప్ చేస్తారు చెప్పండి ఒకసారి. అండ్ విషయం ఏంటంటే జగన్ ఉన్న పాలనలో ఏవైనా డెవలప్ అయినాయి అంటే ఏవీ లేదు. అండ్ ఆయన ఫ్రమ్ భీమవరంలో ఒక పర్టికులర్ చెట్టు ఒకటి ఉంటుందన్నమాట, అది మా ఫేవరెట్ చెట్టు. దాన్ని తీసేసి ఏం చేస్తారంటే అక్కడ సంథింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారంట, ఏదో బిల్డింగ్ ఏదో అది కట్టి ఏదో డెవలప్ చేస్తారంట. ఏం డెవలప్ చేస్తారండి? ఏం డెవలప్ చేస్తే నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న ఐటీ మినిస్టర్ ఏంటి ఎక్కువ మంది చదువుకోవడం వల్లే నిరుద్యోగాలు వస్తున్నాయంట. అసలు ఎవరన్నా చెప్తారండి అది? ఏం చెప్పారు మహానుభావుడు. ఓకే. అండ్ అంటే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళ పాలన ఎలా ఉంది? వరస్టే, చాలా వరస్ట్. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి? బయటకు వచ్చి ఏదో మాట్లాడడం తప్ప ఏమి ఉండదు చెప్పండి ఒకసారి. మళ్ళీ జగన్ సీఎం అవుతే ఇంకేముంది, ఇంక మళ్ళీ ఇంకా ఒక 20 years బ్యాక్ అయిపోద్ది. ఎట్లా డెవలప్ అంటే ఏమి ఉండదు, అంతే, మొత్తం అయిపోతుంది ఇంకా. ఓకే. అండ్ చంద్రబాబుపై మీకు ఎందుకు నమ్మకం? ఆయన పాలనలో ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసేవారు, సంథింగ్ ఏదైనా చేసేవారు. మళ్ళీ అమరావతి లైక్ అయ్యేది కదా రాజధాని, ఇది వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. ఓకే. అండ్ నారా లోకేష్ గారు పొలిటికల్ జీవితం ఎలా ఉంది? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈయనకి ఇప్పుడు ఈసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం. హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది? బాలయ్య వచ్చారండి, ఇంకేమైనా ఉందా? ఫ్యాన్స్ అందరూ ఆయనకే. లైక్ టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది ప్రచారానికి? ప్రచారానికి వస్తే గ్యారంటీగా నేనైతే కళ్ళు మూసుకుని వెళ్తానండి ప్రచారానికి. గ్యారంటీగా. ఎందుకంటే ఆయన మీద అంటే మాకు చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్. చంద్రబాబు జగన్ లాస్ట్ క్వశ్చన్, ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. థ్యాంక్ యూ అన్న.